శ్రీవ్రతం చేస్తూ ఉంటే అడిగారట, ఎందుకు చేస్తున్నారు మీరు అని. వానలు బాగా పడాలని చేస్తున్నామని చెప్పారట వాళ్ళు. అందరూ బాగుండాలన్నదే. ఇప్పుడంతా కూడా మనం పూజంతా చేశాక ఏమంటామమ్మా, సర్వే జనా సుఖినో భవంతనే అంటాం, అంతే కదా. కనుక ఆ విధంగా జనులకు శుభాలు కలగాలంటే ముందర కడుపు నిండా తినాలక్క. కడుపు నిండా అన్నం లేదనుకోండి కోపం వస్తుంది. ఆకలేసి కేకలేసి అని అంటూ ఉంటారు. ఆకలేస్తే పిల్లలు కూడా తునిపేచి పెడతారు. కడుపు నిండితే ఉండేటటువంటి ప్రశాంతత ఆకలి మీద ఉండదు. కనుక అది ఉండాలి అంటే పంటలు ఉండాలి, పంటలు ఉండాలి అంటే వానలు పడాలి, వానలు పడాలి అంటే ఆ వామనుడి యొక్క అనుగ్రహం కావాలి. అందువల్ల వామన స్తుతి చేద్దాము. మనం చక్కగా లోకాలన్నీ సుభిక్షంగా ఉండేటి చేద్దాం. మనం చేసేటటువంటి వ్రతం వల్ల లోకానికి మేలు కలుగుతుంది. అది చివరికి చెప్పేది.